నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా యథేచ్ఛగా విస్తరిస్తోంది. అభివృద్ధి పనుల పేరుతో పచ్చని గుట్టలు, కొండలను పిండి చేస్తున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చిన్న చిన్న కేసులు, జరిమానాలతో సరిపెట్టుకుంటూ మాఫియాకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో విస్తరిస్తున్న ఈ మట్టి మాఫియా కార్యకలాపాలపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లాలో దాదాపు ప్రతి మండలంలో ప్రభుత్వ పనులు, రోడ్ల విస్తరణ పేరుతో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ భూములు, గుట్టలు, కొండలను లక్ష్యంగా చేసుకుని రాత్రింబగళ్లు భారీగా మట్టిని తవ్వి తరలిస్తూ అక్రమార్కులు కోట్లు కొల్లగొడుతున్నారు. నల్లమట్టి ఉన్న చెరువుని కూడా వదలకుండా తాత్కాలిక అనుమతుల పేరుతో తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ప్రకృతి సంపదను పూర్తిగా ధ్వంసం చేస్తూ కనీసం మైనింగ్ పర్మిషన్ లేకుండా, ఇరిగేషన్ వల్ల అనుమతులు లేకుండా, ఇటుక బట్టీలతోటి ఇదే విధంగా ఇతర వ్యాపార సంస్థలతోటి కుమ్మక్కయి యథేచ్ఛగా అక్రమార్కులు మట్టి రవాణా చేస్తున్నటువంటి సందర్భం ఈ మండలంలో అదేవిధంగా యథేచ్ఛగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్రమ ఇసుక రవాణా వ్యవహారాల్లో కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నార్కట్పల్లి మండలం దాసరగూడెంలో ప్రభుత్వ సర్వే నంబర్ 300లో సుమారు 100 ఎకరాల మట్టిని రోడ్డు నిర్మాణ పనుల పేరుతో అక్రమంగా తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాక్ మైనింగ్ కి తీసుకున్న అనుమతులను మట్టి తవ్వకాలకు ఉపయోగిస్తూ స్థానికులను మోసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం గమనార్హం. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి విస్తరణ కోసం తాత్కాలిక అనుమతులు పొంది భారీగా మట్టిని తరలించారు. గడువు ముగిసినా మళ్లీ అనుమతులు పొందకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై తవ్వకాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇదే మండలంలోని నేరేడు గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా రైల్వే ట్రాక్ పనుల పేరుతో భారీగా మట్టిని దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఊర్లల్లో గ్రామాలల్లో చెరువులు కూడా మాయమవుతున్నాయి. అక్కడ ఉన్న నల్లమట్టిని, ఎర్రమట్టిని యథేచ్ఛగా నడిపిస్తారు. ఎక్కడనో పర్మిషన్లు తీసుకుంటారు. పాత పర్మిషన్లు, పాత వేబిల్లులు, పాత మైనింగ్ పర్మిషన్ల మీద ఎన్నో సంవత్సరాల క్రితం తీసుకున్న దాని మీద అదే తంతుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మట్టి మాఫియా చెలగడంతో సహజ వనరులు, ప్రకృతి నాశనం అవుతుంది. అధికారులు పట్టించుకుంటలేరు, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. స్థానిక యువకులు ఫిర్యాదు చేయడంతో 2 హిటాచీలు, 1 టిప్పర్ను స్వాధీనం చేసుకున్న తూతూ మంత్రంగా జరిమానాలు వేసి కేసును ముగించారని ప్రజలు విమర్శిస్తున్నారు. వెంబాయి, వెలిమనేడు ప్రాంతాల్లో కూడా తాత్కాలిక అనుమతుల పేరుతో స్థానిక గుట్టల నుంచి వేల ట్రిప్పుల మట్టిని తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతుల కంటే 100 రెట్లు ఎక్కువ మట్టిని తవ్వి అక్రమంగా అమ్ముతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇవాళ మట్టి పేరుతోటి ఇవాళ గుట్టలు కానీ, ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు సేద్యానికి ఉపయోగించుకోవాల్సినటువంటి భూములని ఇవాళ ఒక వ్యాపారంగా మలుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కొంత చెరువు మట్టికి సంబంధించి కూడా ఒక మైనింగ్ పేరుతోటి అధికారుల దగ్గర కొంత పర్మిషన్ తీసుకొని ఆ మట్టిని కూడా సుమారు 1000 క్యూబిక్ మీటర్ తీసుకోవాల్సినటువంటి మట్టి అనధికారికంగా అదనంగా కూడా కొట్టుకొని ఇవాళ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. నిబంధనల ప్రకారం మట్టి రవాణా చేసే వాహనాలకు వే బిల్లులు తప్పనిసరి. ఓవర్లోడింగ్ లేకుండా టార్పాలిన్లతో కప్పి తరలించాలి. కానీ జాతీయ రహదారులపై ఓవర్లోడింగ్ తో వాహనాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. సమాచారం ఇచ్చినా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టంగూరు మండలంలో ఓ చెరువు నుంచి నల్లమట్టి, చిట్యాల, నార్కెట్పల్లి మండలాల ఇటుక బట్టీలకు తరలించినా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. వలిగండ మండలంలోని ఓ గ్రామ చెరువు నుంచి రామన్నపేట మండలానికి నల్లమట్టి 100 ట్రిప్పులుగా తరలించినా పోలీస్ స్టేషన్ ముందే వెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెప్తున్నారు. అక్రమ తవ్వకాల వల్ల పచ్చని గుట్టలు ఎడారిలా మారుతున్నాయి. భారీ గోతులు ఏర్పడి పశువులు, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పెరిగింది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడంతో పిల్లలు ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటనలు జిల్లాలో పలుమార్లు చోటు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అక్రమ మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని ప్రకృతిని కాపాడాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తు తరాలకు పచ్చని నల్గొండ కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.